హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధు అంటూ ఆమె చెంపని తట్టాడు. కానీ మధు అప్పటికే స్పృహ కోల్పోవడంతో విక్కీ మధుని గుండెలకి హత్తుకుని ప్రేమగా తల నిమురుతూ, ఎంత పని చేశావు శ్రీవల్లి, ఈరోజు నిన్ను ఎవరు కాపాడలేరు. నా మధు జోలికి వచ్చావు, నా ప్రాణం జోలికి వచ్చిన నిన్ను అస్సలు వదలను అని పళ్ళనూరాడు. మదన్ చైర్లో కూర్చోబెట్టి బయటికి చూశాడు. వర్షం బాగా కురవటం చూసి, ఈ వర్షం తగ్గట్టు లేదు, ఏదైతే అదే అయింది మధు, ఏదైతే అదైంది, ముందు మధుని ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకుని మధు దగ్గరికి వచ్చి మొక్కలు వేశారు. ఓ సృహ కోల్పోయిన మధు చూడగానే జాలేసింది విక్కీకి. ప్రేమగా ఆమె చెయ్యి వేసి నిమురుతూ, అసలు ఇంత అమాయకంగా ఎలా పుట్టావు మధు, ఎలా బ్రతుకుతావు మధు, మహా చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ మీ వదిన నిజంగానే రాక్షసి, మరీ ఇంత నిజానికి దిగజారుతుందా, అసలు ఆడదేనా అనుకుని మధు నుదుటిన ముద్దు పెట్టి నవ్వుతూ ఆంటీ ఆంటీ అంటున్నట్టు ఆమె పెదవుల్ని ముద్దాడి వదిలాడు. మెలకువ ఉంటే నువ్వు ఎక్కడ పెట్టేస్తావు, ఏది ఏమైనా నువ్వు నా బంగారం మధు అని ఆమెను ఎత్తుకుని బయటికి వచ్చాడు. వర్షం పడితే పడని అని ఆమె కారులో కూర్చోబెట్టి ఇంటికి పోనిచ్చాడు. లోపల ఫోన్ చూసుకుంటున్న మహా విక్రమ్ని చూడగానే షాక్ అయింది. అన్నయ్య అంటూ ఆశ్చర్యపోయింది. నేరుగా మధుని మహా రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. అన్నయ్య, మధుకి ఏమైంది, అసలు నువ్వు మధు దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు, ఏమైంది నాన్న, మధుకి కంగారుగా అడిగింది సునంద. నేను మహా కోసమని కాలేజీకి వెళ్ళానమ్మా, ఇంతలో మన కారు వచ్చింది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మధు బయటికి వచ్చి లోపలికి వెళ్ళటం చూస్తాను, ఎందుకో అనుమానం వచ్చింది, నాకు చాలాసేపు బయట ఉన్నాను, మధు ఎంతకీ రావటం లేదు అని లోపలికి వెళ్ళాను. అక్కడ మధుని చూడగానే కోపం వచ్చింది అమ్మా అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా విన్న మహాకి సునందకి పిచ్చి కోపం వచ్చింది. చీచి, శ్రీవల్లి మరీ ఇంత రాక్షస, అవునమ్మా, మధుని చాలా టార్చర్ పెట్టింది, టైంకి వెళ్ళి మధుని బాగానే సేవ్ చేశావు అన్నయ్య, లేదంటే మధు జీవితం ఏమవుతుందో మాట్లాడలేదు విక్కీ. మహా తన భయంతో స్పృహ కోల్పోయింది. కాసేపటికి స్పృహ వస్తుంది కదా, దానికి తినటానికి ఏమన్నా పెట్టు, అంతకంటే ముందు కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పు, నేను చెప్పటం కన్నా నువ్వు చెప్తేనే బాగుంటుంది అన్నయ్య. సరే మహా, మధుని చూసుకో, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని విక్కీ తన రూమ్కి వెళ్ళాడు. ఎంత భయపడి ఉంటుందో ఏంటమ్మా, మరీ ఇంత భయంకరంగా ఉంటారా మనుషులు, ఎందుకు ఉంటారు మహా, ఉంటారు అని మధు తల నిమురుతూ, ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకొని ఇలా చేస్తారంటే ఏదో జరిగి ఉంటుంది మహా. అవును అమ్మ, మధు కూడా డల్గా ఉంటుంది ఈ మధ్యన, లేచాక తన్ని అన్ని విషయాలు అడుగు, ఈలోపు నేను విజయతో మాట్లాడుతానని బయటకు వచ్చిన సునంద విజయ్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. ఏంటి సునంద నువ్వు అనేది, అవును మధు ఇక్కడే ఉంది విజయ, నేను ఇప్పుడే వస్తున్నాను సునంద అని ఫోన్ కట్ చేసింది. విజయ తన రూమ్ నుంచి కోపంగా వచ్చాడు. కృష్ణ, అమ్మ కృష్ణ, ఇప్పుడే విక్కీ ఫోన్ చేశాడమ్మా, మధు ఇప్పుడు అక్కడే ఉంది, పద మనం మధుని తీసుకుని వద్దాం. సరే అని ఇద్దరు మధు దగ్గరికి బయలుదేరారు. ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు విక్కీ. అన్నయ్య కాఫీ అంటూ లోపలికి వచ్చింది మహా. మధు లేచిందా, ఇంకా లేదన్నయ్య, బాగా భయపడ్డట్టు ఉంది, నిద్రపోతుంది, తన దగ్గర అమ్మ ఉంది అని విక్కీకి కాఫీ ఇచ్చి బెడ్ మీద కూర్చుంది. విండో దగ్గర నిలబడి కాఫీ సిప్ చేస్తున్నాడు విక్కీ. వర్షం తగ్గిందా మహా, కాస్త చలిగా ఉంది కదా. అవునన్నయ్య అంటూ విక్కీ దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వు మధుని ఏం చేయలేదు కదా. ఆ మాటకి చురుగ్గా చూస్తాడు విక్కీ. అంటే తన చెంప మీద దెబ్బలు ఉన్నాయి కదరా
అందుకే డౌట్ వచ్చి అడిగాను. కోపంలో నువ్వు తను ఏమన్నా చేసావో ఏమో అని. ఎలా కనపడుతున్నానే నీ కంటికి? నేను మనిషిని శాడిజంతో చంపేవాడిలా కనపడుతున్నాను. నేను ఆ ఉద్దేశంతో అనలేదన్నయ్య. ఆ రౌడీ వెధవ కొట్టాడు మధుని. నేను ఎందుకు కొడతాను? అవునా, టైంకి నువ్వు వెళ్ళకపోతే అసలు అక్కడ మధు పరిస్థితి ఏంటి? అన్నయ్య, తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్ళ వదినకి మధు అంటే ఎందుకు ఇష్టం ఉండదు? లేదన్నయ్య, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మధు చెప్తేనే మనకి తెలిసేది. అన్నయ్య, ఎల్లుండి మధు నిశ్చితార్థం కదా. మరి నువ్వు మధుని లవ్ చేస్తున్నావు. అసలు నువ్వు మధుని ఎలా సొంతం చేసుకుంటావు తెలియదు, కానీ ఏదో మూలన ఆశ మధు నా సొంతం అవుతుందని. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? మధు కావాలి మహా, కానీ తన ఇష్టంగా తను నాకు దగ్గరగా కావాలి. కోపంతో తనని నా సొంతం చేసుకోవటం నాకు పెద్ద పని కాదు. అలా అని మధుని బాధపెట్టలేను. అన్నయ్య, ఇవన్నీ ఆలోచించే బదులు నువ్వు శరత్ అంకుల్తో మాట్లాడితే సరిపోతుంది కదా. పిన్ని బాబాయ్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. టైం లేదు మహా, విషయం చెప్పి అందరినీ నేను డిస్టర్బ్ చేయలేను. పద మధు, దగ్గరికి వెళ్దాం అని బయటికి నడిచాడు. మహా అలాన చూస్తుండిపోయింది. అసలు ఏమనుకుంటున్నాడు అన్నయ్య? మధు కావాలి అంటున్నాడు, కానీ ఇష్టంగా తను నా దగ్గరికి రావాలి అంటున్నాడు. ఈ విషయం మధుకి అన్నయ్యకి తెలుసు కదా. అసలు మధు మనసులో ఏమంతా తెలుసుకోవాలి అనుకుని తన రూమ్ వరకు వచ్చి డోర్ దగ్గర ఆగింది. మధు చేతిని పట్టుకుని తనని మురుతూ మధుతో, అంజనా, లే మధు, నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. లేచాక నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. నాకైతే పిచ్చి నవ్వు వస్తుంది. నీ ఎదురు చూపు చూసి నన్ను కాదని మీ భావని ఎలా చేసుకుంటావు మధు? అసలు నేను ఏమైపోవాలి? ఏదో చేస్తాను, కానీ ఎలానో నాకు అర్థం కావటం లేదు అనుకుని మధు నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన మహా షాక్ అయింది. ఛాన్స్ ఇవ్వాలి, కానీ మధుని చాలా చేసేలా ఉన్నాడు అన్నయ్య అనుకుని నవ్వుతూ వెనక్కి తిరిగింది. కృష్ణ, విజయ్ వారు లోపలికి రావటం చూసి షాక్ అయింది. మధు ఎక్కడా? లోపలికి రాగానే కంగారుగా అడిగాడు కృష్ణ.